వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పైస్ మిక్స్ రెసిపీస్. ఈరోజు మనం మ్యాంగో లస్సీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. బయట మనం మ్యాంగో లస్సీ చల్లగా తింటుంటే ఎంత బాగుంటుందో అంతే టేస్టీగా ఇంట్లో కూడా మనం ఈ మ్యాంగో లస్సీని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 10 మినిట్స్లోనే మనం క్విక్గా ఈ మ్యాంగో లస్సీని రెడీ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ మ్యాంగో లస్సీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా నేనిక్కడ ఒక బంగినపల్లి మామిడి పండు తీసుకున్నానండి. ఈ మామిడి పండుని మనం కట్ చేసుకుందాము. బాగా పండింది అలాగే తియ్యగా ఉండే మామిడి పండు తీసుకుంటే మన మ్యాంగో లస్సీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను తీసుకున్న ఒక్క మ్యాంగోస్‌తో మీకు 2 గ్లాసెస్ ఆఫ్ మ్యాంగో లస్సీ వస్తాయండి. ఇలా మ్యాంగోని కట్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఈ మ్యాంగో పీసెస్‌ని స్పూన్ సహాయంతో తీసేసి వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్, బాగా చల్లగా ఉండే పాలు ఒక చిన్న టీ గ్లాసు అంటే 100 ఎంఎల్ వరకు వేసుకోండి. అందులోకి ఒక 2 స్పూన్స్ వరకు పంచదార, లేదా మీరు తీసుకున్న మ్యాంగో తీపికి తగినట్టు మీరు పంచదారను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులోకే ఒక 4 స్పూన్లు బాగా చల్లగా అలాగే ఫ్రెష్‌గా ఉండే కర్డ్ వేసుకొని వీటన్నిటిని మెత్తగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, మన మ్యాంగో లస్సీ రెడీ అయిపోయింది. చూసారుగా దీన్ని ఎంత ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. అస్సలు ఎక్కువ సేపు పట్టదండి. చాలా క్విక్‌గా రెడీ చేసేసుకోవచ్చు. ఈ మ్యాంగో లస్సీని పైన నుంచి కొన్ని మ్యాంగో పీసెస్, కొద్దిగా కుంకుమ పువ్వు అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే ఈ లస్సీ చాలా బాగా నచ్చుతుందండి. సో మీరు కూడా తప్పకుండా ఈ లస్సీని ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో టేస్ట్ చేయండి. వీడియో నచ్చిందా మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.